వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు వచ్చేసి ఎగ్ రైస్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఆనియన్, 4 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ పసుపు, 8 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, 6 గుడ్లు, వెనిగర్, సోయా సాస్. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, అలాగే 4 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 8 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే 2 స్పూన్ల ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత మనమైతే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఎగ్స్ని అయితే ఒక్కొక్కటి నీట్గా పగలగొట్టుకొని అయితే మనము దీంట్లోకి వేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్ని మనమైతే పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ అనేది ఫుల్గా పెట్టుకొని మనం దీన్నంతా నీట్గా కలుపుకోవాలి అంటే అంత ఇదిగా కాదండి, మనం ఎగ్ కర్రీ ఎలాగ చేసుకుంటామో అలాగా నీట్గా కలుపుకోవాలి. ఎగ్ అనేది బాండ్లీకి అంటకుండా నీట్గా మనమైతే కలుపుకోవాలి.
ఎగ్ అనేది మనకు నీట్గా బాయిల్ అయ్యేంత వరకు మనం ఇలా ఎగ్ని అయితే నీట్గా కలుపుకుంటూనే ఉండాలి. ఎగ్ అనేది మనకు ఇలా నీట్గా పీస్ వచ్చేంత వరకు అయితే మనం నీట్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. మనకు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొనినే దీంట్లోకి మనం అప్పుడే బాయిల్ చేసుకున్న రైస్ని అయితే వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రైస్ వేసుకున్న తర్వాత రైస్ ఎగ్ కర్రీ మొత్తం నీట్గా కలిసేటట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి. కారంగా ఉండాలి. రైస్ అయితే మనం ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు ఆప్షనల్, ఎందుకంటే మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు ఫ్రెండ్స్. అలాగే కారం 1.5 స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా చికెన్ మసాలా 2 స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే నీట్గా మిక్స్ చేసుకోవాలి. రైస్ని అయితే మనం ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనమైతే 1 స్పూన్ వెనిగర్, అలాగే 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మనం రైస్ అయితే ఇలా కలుపుకుంటే మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేనైతే కొంచెం టమాటో కెచప్ అయితే వేసుకున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎగ్ రైస్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఒకసారి ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.